నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అసలు మంచు ఫ్యామిలీలో ఏమవుతుంది? ఎందుకని ఏదో ఒక వివాదాలతో ఆళ్ళు ప్రజల ముందుకు వస్తూనే ఉంటారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మాకు ఈ గొడవలకి ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ అదే మంచు ఫ్యామిలీ ఎందుకని కప్పుకొస్తూ ఉంటుంది. ఈరోజు వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారున్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం సార్. ఫస్ట్‌గా నీ ఓపెనింగ్ రిమార్క్స్‌లో చిన్న కరెక్షన్ అమ్మా. హ్మ్. ఎప్పుడూ గొడవ పడుతా ఉంటారంటే తప్పుడు మాట. ఎప్పుడూ గొడవ లేదు ఆ హ్మ్. కుటుంబంలో. ఆ మధ్య ఒకసారి విష్ణుకిను మనోజ్‌కి జరిగింది. మళ్ళీ తర్వాత ఇవాళ జరిగింది. హ్మ్. ఎప్పుడూ గొడవ పడే పరిస్థితి లేదు. చాలా హ్మ్. డిసిప్లైన్డ్‌గా పెంచాడు పిల్లల్ని. హ్మ్. డిసిప్లైన్డ్‌గానే ఉన్నారు. ఈ హ్మ్. మధ్య పెళ్ళైన కాడ నుంచి ఇతని యాటిట్యూడు, ఇతని టెంపర్‌మెంటు అన్నీ మారినియి. హ్మ్. మారటం వల్ల ఈ కొత్త సమస్యలు మొదలైనయి. హ్మ్. ఎప్పుడు పడేంత ఎప్పుడు చిల్లతనంగా రోజు గొడవ పడుతున్నాం ఆ! కాదు. ఓకే. నువ్వు అన్న దాంట్లో కరెక్షన్ అది. ఓకే. ఆ! నెక్స్ట్ ఇంకోటి మరి ఎంత డిసిప్లైన్‌గా పెంచిన వాళ్ళు, మరి ఇప్పుడు అదే కొడుకులు ఎందుకని తండ్రి మీద ఇలాగ ఆస్తి కోసం గొడవలు పడుతున్నారు అనే వివాదాలైతే మనకు వినిపిస్తున్నాయి. అవును. అవును. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మరి? వాస్తవం అనేది గొడవ పడుతున్నది వాస్తవమ్మా. హ్మ్. ఇప్పుడు ఒక తండ్రికి ఆస్తులు సంపాదించాడు. తన సొసైటీతో హ్మ్. సంపాదించాడు. బిడ్డలకు ముగ్గురుంటే ముగ్గురికి తలా రూ. 10 ఇచ్చాడు. హ్మ్. ఆ రూ. 10 ఇచ్చినప్పుడు ఒక ఒక బిడ్డడు ఆ రూ. 10 రూ. 100 చేసుకున్నాడు. హ్మ్. ఇంకో ఇంకో తల్లి ఆ రూ. 10 రూ. 40 చేసుకుంది. హ్మ్. ఇంకో బిడ్డడు రూ. 10 చేసుకున్నాడు. హ్మ్. ఇది ఎవరి తప్పు? నీ సమర్థత లోపం. ముగ్గురికి అదే అవకాశం. ముగ్గురికి అదే బ్రాండు. అదే హ్మ్. మోహన్ బాబు బ్రాండే. హ్మ్. ముగ్గురికి అదే అవకాశం. మరి ఆళ్ళు నిలుపుకున్నాడు. నువ్వు నిలుపుకొని దానికి ఏడిస్తే ఎట్లా? హ్మ్. అతని ఆస్తి విలువ పెరిగింది. నాకు పెరగలేదు కనుక నాకు తక్కువ ఇచ్చారంటే ఎట్లా? హ్మ్. అది కరెక్ట్ కాదు కదా! అది కానీ ఆస్తులు సంపాదించిన ఎక్కడైనా సరే సంపద ఉన్న చోట ఇలాంటి సమస్యలు ఉంటాయి. హ్మ్. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇలాంటి వాళ్ళకే ఎన్నో గొడవలయినియి. హ్మ్. సంపాదించి వాళ్ళ అంత ఆస్తులుండి కూడా గొడవ పడ్డారు. విడిపోయారు. మళ్ళీ తర్వాత బ్యాంకులోకి లోన్‌లు కట్టాలి అరెస్ట్ దాకా ఎళ్తే మళ్ళీ ముఖేష్ అంబానీని, అనిల్ అంబానీని ఆదుకున్నాడు. హ్మ్. సో, ఇయన్నీ ఆస్తులు సంపాదించిన చోట ఒకే కొడుకుంటే వేరు. హ్మ్. ఇద్దరు, ముగ్గురు సంతానం ఉంటే ఉంటుంది. హ్మ్. ఇవాళ ఆంధ్రదేశంలో మీరు సెన్సస్ తీస్తే 1,90,000 సమస్యలు ఇలాంటి సమస్యలు అన్నదమ్ముల గొడవ, ఆస్తుల కోసం, తల్లి కొడుకుల గొడవ, హ్మ్. ఆస్తి కోసం, అన్నదమ్ముల గొడవ, బావ బామర్దుల గొడవ ఇయన్నీ ఇలాంటివి 1,90,000 కేసులుంటాయి. హ్మ్. సో, ఇది రొటీన్. కాపోతే హ్మ్. ఇది ఎందుకు బయటకొచ్చింది ఇవాళ? ఈ బయటకొచ్చి అందరూ చర్చించే స్థాయికి ఎందుకొచ్చింది? ఇది హ్మ్. రావాల్సిన పని కాదు. 4 గోడల మధ్య సమస్య ఇది. వాళ్ళ హ్మ్. కుటుంబంలో తెలుసుకోవాలి. ఇది ఒక అర్ధజ్ఞానము, అజ్ఞానము, వివేకము, విజ్ఞానము నశించిన హ్మ్. ఒక వ్యక్తి దట్ ఈస్ మనోజ్. హ్మ్. మనోజ్ వల్ల వచ్చింది. హ్మ్. మనోజి మనుషులు గబుక్కున పోలీసులకు ఫోను చేయటం. పోలీసులు బ రక్షణ కావాలంటాం. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌గా పోలీసు సెక్యూరిటీ రావటం. ఇది ఒక అల్లరైపోయింది. హ్మ్. ఈ లోపల ప్రెస్‌లో 'మోహన్ బాబు అంతు చూస్తాను' అని పిచ్చివాగుడు వాగటం. హ్మ్. ఇందువల్ల మీడియా మొత్తం ఇన్వాల్వ్ అయింది. హ్మ్. లేతే మీడియా అంతా వచ్చేది కాదు. ఏదో వాళ్ళ కుటుంబ గొడవ అయి సర్దిపోయి అయిపోయేది. సో, హ్మ్. లోపల గొడవ జరుగుద్ది. ఎన్ని కుటుంబాలు జరుగుతా ఉంటాయి. సంవత్సరాల తరబడి ఇలా వివాదాలు జరిగినవి కూడా ఉన్నాయి. అది హ్మ్. జరుగుతా ఉంటే తేల్చుకుంటారు వాళ్ళు. బయటికి రావాల్సిన విషయం లేదు. ఇప్పుడు ఇది బయటికి రావడం ఇతని వాగుడు వల్ల. హ్మ్. బుద్ధి, జ్ఞానం లేని వాగుడు. ఓ 'మోహన్ బాబు అంతు తీరుస్తానని' అంటావు. నువ్వెవడివసలు? 'మోహన్ బాబు' లేకపోతే నీ బతుకేంటి? నీ అడ్రెస్ ఏంటి? 'మోహన్ బాబు' కొడుకుగానే గాని వాడి నీ అడ్రెస్సు. నువ్వు అలా నీకు 'మోహన్ బాబు' కొడుకువే కాకపోతే కృష్ణానగర్‌లో 100 మంది తిరుగుతా ఉంటారు వేషాల కోసం. నీలాగా మంచి బాడీ, గీడీ, పర్సనాలిటీ ఉండి, హైట్ ఉండి, కనుముక్కు తీరు బాగున్నోళ్ళు చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళందరూకి నీ స్థాయిలో ఎందుకు లేదు? వాళ్ళు 'మోహన్ బాబు' బిడ్డలు కాదు. నువ్వు 'మోహన్ బాబు' బిడ్డవు కనుకే నీకు ఆ స్థాయి. హ్మ్. అది కూడా మర్చిపోయి 'మోహన్ బాబు అంతు చూస్తానని' ఏకవచనంలో మాట్లాడటం. బుద్ధి, జ్ఞానం ఉన్న మనుషులు మాట్లాడే పనేనా? హ్మ్. వివేకం, విజ్ఞానం ఉన్నవాళ్ళు మాట్లాడే పనేనా? కడుపుకి అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటేనా అది? కడుపుకి అశుద్ధం తినే నోరైతే ఆ నాలుక నరం లేని నాలుక కాదు ఇలాంటి మాటలు మాట్లాడదు. హ్మ్. అసలు అలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడబట్టే ఇవాళ ఇంత చర్చ ఇవాళ హ్మ్. రోజంతా మొత్తం మీడియా మొత్తం ఈ చర్చ చేస్తారు. హ్మ్. అది తప్పు అతనిది. ఉంటాయి గొడవలుంటాయి, ఆస్తులుంటాయి. ఆ సంపద సంపాదించినప్పుడు డెఫినిట్‌గా ఉంటాయి. హ్మ్. 'మోహన్ బాబు' చాలా డిసిప్లైన్డ్‌గా పెంచాడు పిల్లల్ని. ఆ డిసిప్లైన్‌లోనే అందరూ ఉన్నారు. ఈ పెళ్ళైన కాడ నుంచి వీడు ట్రాక్ తప్పాడు. హ్మ్. ఆ ట్రాక్ తప్పిన కొడుకుని మళ్ళీ ట్రాక్‌లోకి తెచ్చుకురావాలి అనేది ఏ తండ్రైనా ఆలోచించేదే. హ్మ్. అదే 'మోహన్ బాబు' ఆలోచించాడు. హ్మ్. దారి తప్పాడు. తప్పాడు. వీడు కెరియర్ పోగొట్టుకుంటున్నాడు. డబ్బులు పోగొట్టుకుంటున్నాడు.
లైఫ్ పోగొట్టుకుంటున్నాడు, మనుషులను పోగొట్టుకుంటున్నాడు. వీడు మన పిల్లాడు, ఒక పిల్లాడేమో శుభ్రంగా పద్ధతిగా వెళ్ళిపోతున్నాడు. ఆ! అందరి ముందు నేను ఇచ్చిన దానికన్నా కూడా వాడు నా గురించి ఆలోచించే అవసరం లేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఒక కొడుకు. ఈ పిల్లాడేమో ఇంకా వీడి గురించి అన్ని ప్రశ్నలుగానే ఉన్నాయి. కనుక ఈయనేదో చెయ్యాలని ఏ తండ్రైనా మోహన్ బాబుకి ఆ స్థానంలో ఏ తండ్రైనా చేస్తాడమ్మా. ఆ ప్రయత్నంలో భాగమే ఇది. తన కొడుకుని తప్పుదారిలోకి వెళ్ళిన కొడుకుని సక్రమమైన మార్గంలోకి తెచ్చుకోవాలి, మళ్ళీ మంచి దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఒక తండ్రి పడిన తాపత్రయంలో అది ఒక భాగం. ఆ భాగంలో సామదాన భేద దండోపాయాలు ప్రయోగించాడు. ఆ దండోపాయం బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు పెళ్ళైన కానించే ఇలా మనోజ్ గారి బిహేవియర్ మారింది అంటే ఆమె భార్యది ఏమైనా చెయ్యుందని అంటున్నారా మీరు? భార్య చెయ్యి ఉందా, భార్య తరుపుకోవడం చెయ్యి ఉందా నేను పేర్లు చెప్పనమ్మా. కానీ నాకు తెలిసిన మనోజ్ పెళ్లికి ముందు చాలా చక్కటి పిల్లాడు. ఇంకా విష్ణు కొంచెం రిజర్వ్డ్ గా ఉంటాడు. ఆ అమ్మాయి హడావిడి కంగారి మగపిల్లాడిలాగా మొగరాయిలాగా అలాగే పెంచాడు మోహన్ బాబు. కొంచెం మొగరాయిలాగా దుమ్ దక్కాలంటది మంచి లక్ష్మి. వీడు మనోజ్ అనేవాడు చాలా పద్ధతిగా హంబుల్ గా అందరితోటి చక్కగా కలుపుగోలుతనంగా అందరితోటి బాగుంటూ తలలో నాలుగు లేకుంటూ అందరితో ఉంటూ ఈవెన్ విరోధులను కూడా చక్కగా నవ్వుతూ పలకరించి వాళ్ళని గుప్పిలో తీసుకోగల నైపుణ్యం, అలాంటి వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి చూసాము. అలాంటి వాడు అందుకని అందరికి ఇష్టం. మనోజ్ మంచి స్టార్ అవ్వాలి, మంచి స్టార్ అవ్వాలని అలాంటి మిత్రులు అందరూ కోరుకునేది. మంచి పిల్లాడు, వీడు స్టార్ అయితే మంచిది, ఇండస్ట్రీకి మంచి క్వాలిటీస్ ఉన్నాడు. అలాంటి వాడు కాస్త పెళ్ళైన కాడ నుంచి టోటల్ మారిపోయాడు. టోటల్ రివర్స్. ఆంబుల్నెస్ లేదు, ఇది లేదు, ప్లానింగ్ లేదు, సంస్కారం లేదు, ఎమోషన్ తప్పితే, మొండితనం తప్పితే, కలుపుగోలుతనం లేదు. అన్నీ పోయినాయి. ఎక్కడి నుంచి పోయినాయి, ఎందుకు పోయినాయి, ఎవరి వల్ల పోయినాయి? తన పెళ్ళైన కాడ నుంచి మార్పు వచ్చింది. సో పెళ్ళైనాకుండా మార్పు అంటే అక్కడి నుంచే మార్పు కదా. వాళ్ళు ఎవరి వల్ల మారాడని మనం చర్చించలేము. అది భార్య వల్ల మారాడా, లేదా భార్య తరపు వల్ల మారాడా, లేకపోతే అక్కడ కొత్తగా చేరిన తన చుట్టూ చేరిన ఫ్రెండ్స్ వల్ల మారాడా, ఎలా ఉన్నా మనకు తెలియదు. సో ఎనీవే ఎవరి వల్ల మారాడంటాం కన్నా పెళ్ళైన కాడ నుంచి మారిపోయాడు. ఆ మార్పు వల్లే అతను నష్టపోతున్నాడు. అతని విధానంలో మార్పులు ఉన్నాయి, రహదారుల్లో మార్పులు ఉన్నాయి. కనుక ఆ మార్పులు నష్టపోతున్నాడు కనుక సరైన మార్గంలోకి తీసుకురావాలని తాపత్రయంలో చేసిన ప్రయత్నంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్. అది ఏ తండ్రి అయినా చేస్తాడు. ఏ కొడుకుని కొట్టడం తప్పు కాదు. అడ్డాలప్పుడే బిడ్డ, గడ్డాలప్పుడు కూడా కొడతారంటే గడ్డాలప్పుడు కొడతారు, తంతారు. ఇంకా నేను అలాంటి వాడినైతే ఇంకా చెప్పుదే కదా కొడతాను నేను. మోహన్ బాబు కనుక ఒక దెబ్బతో ఆగాడు. గడ్డాలు వస్తే కొడుకు గడ్డాలు వస్తే మీకు కొమ్ములు వస్తాయా? తండ్రి ముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? తండ్రిని నువ్వెంత అంటావా? తండ్రిని నీ అంత చూస్తానంటావా? నాలుగు కొయ్యాలి ఇలాంటి మాట మాట్లాడేటప్పుడు. మరి మీరేమో ఆయన పెళ్ళైన కానించే మారారు అని అంటున్నారు. కానీ ఈ మధ్యన రీసెంట్ గా ఆయన పెళ్లి వీడియోస్ ని మళ్ళీ బయటకు తీస్తూ పెళ్లిలో పెళ్లిలో మంచు విష్ణు గారు కావచ్చు, మంచు మోహన్ బాబు గారు కావచ్చు, పెద్దగా హడావిడి లేదు, మంచు లక్ష్మి గారిది మాత్రమే ఉంది. కాబట్టి పెళ్లికి ముందు నుంచే వీరి మధ్యన విభేదాలు ఉన్నాయి, అవి కాస్త ఎక్కువైనాయి, దాన్ని ఇప్పుడు పెళ్ళైన కానించే మారారు అని అనేసి ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు అనే దాంట్లో నేను చెప్పేది కనపడుతుంది. పెళ్లికి మోహన్ బాబు ఇష్టపడలేదు, అదేమి సీక్రెట్ కాదు. ఓపెన్ గానే ఇష్టపడలేదు. ఓపెన్ గా చెప్పాడు వద్దు, ఆ పిల్ల టెంపర్మెంట్ కానీ వాళ్ళ టెంపర్మెంట్స్ కానీ మనకు సూట్ అవ్వవు, మన కుటుంబాల్లో విభేదాలు వస్తాయి, వద్దని ఆ రోజు చెప్పాడు. కాదు చేసుకుంటాను, నువ్వు చేసుకుంటే నేను కూర్చొని నేను పెళ్లి పెట్టల మీద కూర్చొని నీకు పెళ్లి నేను చేయను, రాను అన్నాడు. మీరు రాకపోయినా సరే అని అనుకున్నాడు. కూతురు నిలబడింది, చేసాడు. అక్క నిలబడింది, అక్కతో చేసేసుకున్నాడు. సో అప్పటి నుంచి అతనికి ఇష్టం లేదు. ఇవాళ తనేమి మోహన్ బాబు ఆ రోజు ఏం చెప్పాడు అదే కూడా సాగుతుంది కదా. మోహన్ బాబు ఆ రోజు మన కుటుంబానికి సరికాదు, మన కుటుంబాల్లో విభేదం వస్తాయి పెళ్లి జరిగితే అని అన్నాడు. మరి అదేగా జరుగుతుంది ఇవాళ. అది ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. అంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంకా వివాదాలు ఎక్కువ అవుతున్నాయి అని అంటారా? వివాదాలు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. మోహన్ బాబు ఏమి ఇష్టం లేని అమ్మాయిని తోలనాటం అమ్మాయి ఏం చేయలే. తను దూరంగా ఉన్నాడు. నీ బతుకు నువ్వు బతుకు అంతే, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాను, నీ బతుకేది, నన్ను డోంట్ ఆస్క్ మిగతా విషయాలు నన్ను పిలవద్దాను దూరంగా ఉన్నాడు. అంతే. ఇలాంటి వీడు ఆ అమ్మాయి మాట వింటున్నాడు. ఆ అమ్మాయి చెప్పినట్టు అది అడుగు ఇది అడుగు, వెళ్ళి మాట్లాడు, నీకెందుకు తనకు వచ్చినంత నీకు ఎందుకు లేదు, తనకి ఇచ్చినంత నీకెందుకు ఇవ్వలేదు
అతను ఆస్తి విలువ ఏంటి, నీ ఆస్తి విలువ ఏంటి, ఇల్లు అడుగు అని ఈ అమ్మాయి గుర్తా అంటూ వస్తున్నాడు, అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వెనక నుంచి గుచ్చుతుంది అని అంటున్నారు మీరు. 100% మరి ఇందాకలా ఏమో తెలీదు అని అన్నారు. అంటే అమ్మాయి అంటే అమ్మాయి అవ్వచ్చు, అమ్మాయి తరపు అవ్వచ్చు. ఉమ్, అది ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడారు నేను వినలేదు కదా. ఉమ్, కానీ విషయం మాత్రం వాళ్ళ వల్ల ఉమ్, ఆ తల్లి అమ్మాయి అవ్వచ్చు, అమ్మాయి తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే అమ్మాయి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే ఇతని ఆ అమ్మాయి తరపున ఇతని చుట్టూ ఏర్పడిన గ్రూప్ అవ్వచ్చు. ఉమ్, ఏమన్నా ఆ సినారియో ఉమ్. అంతే. అంటే ఇప్పుడు ఆ మంచు మనోజ్ గారు ఏదైతే ఈ అడగడం అనేది ఉందో పెళ్లి అయినా కానీ అడగడం మొదలు పెట్టారు కాబట్టి అంతే అమ్మాయి వల్ల వచ్చింది అని అంతేగా మరి అంటున్నారు. అంతేగా. ఉమ్, అంతకు ముందు వరకు నాన్న ఏం చెప్తే అదే, నాన్న మాటకు జవదాటేవాడు కాదు. ఉమ్, ఇద్దరు కూడా నాన్న ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నాన్న ఇది నాన్న ఆలోచించి చెప్తాడు, ఉమ్, కరెక్ట్ గా నాన్న చెప్తే ఎస్ ఉమ్, అలాగే ఉండేది. ఇష్టం లేకపోయినా ఎస్ అనేవారు. మరి ఉమ్, అలాంటి బిడ్డలు పెళ్ళైనా కూడా విష్ణు అలాగే ఉన్నాడు, మారలా. ఉమ్, ఇక్కడ మారాడు ఉమ్. కనుక ఎవరిని అనుకోవాలి? కొత్తగా ఇంట్లోకి అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి వల్ల నన్ను అమ్మాయి మీద అమ్మాయి అన్నాలంటారా? ఆ అమ్మాయి అవ్వచ్చు, అమ్మాయి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా ఉమ్, ఆ కుటుంబం ఒక ఉమ్, వ్యక్తి వల్ల నేను అట్లా అమ్మాయిని మనం తెలియకుండా ఊరిని గబుక్కున్న అమ్మాయి వల్ల అనకూడదు. ఉమ్, తెలియకుండా అనకూడదు. కానీ పెళ్లి తర్వాత మారింది. ఎవరు కారకులైనా వాళ్ళే కదా, ఉమ్, వాళ్ళ తరపు మనుషులే కదా. ఉమ్, వాళ్ళ అమ్మాయి అవ్వచ్చు, అమ్మాయి తరపు అవ్వచ్చు. ఉమ్. సో అది సో ఇంకొంతమంది ఏమన్నారంటే మీరు విషయం గురించి తక్కువ మాట్లాడతారు, ఇంకా కావాల్సింది అనవసరమైన స్టఫ్ ఎక్కువ మాట్లాడతారని కొంతమంది అంటున్నారు. ఏ అసలు విషయం అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా ఏ విషయమో చెప్పాలి కదా. ఉమ్, వాళ్ళు ఏం అడిగితే నేను విషయమే ఎక్కువ మాట్లాడతారు. ఉమ్, అవసరం విషయం కన్నా ఎక్కువ విషయం మాట్లాడతాను. ఉమ్, వాళ్ళు అడిగిన దానికన్నా దానికి ఇంకా మించి విశ్లేషణ చెప్తారనే పేరు ఉమ్, నాకు. వాళ్ళు మరి ఈ మాట అన్న వ్యక్తి ఎవరో అదేదో చెప్తే, ఉమ్. సార్ ఈ విషయంలో మీరు అసలు విషయం వదిలి